వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్. ఈ రోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే తమిళనాడు స్పెషల్ కళ్యాణ్ రసం. అది ఎలాగో ఈ రోజు మన వీడియోలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు 2 స్పూన్లు అంత ఆయిల్ వేసుకుందాము. స్పూన్స్ అంతా ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిటపట్లాడాలి. 2 స్పూన్స్ అంతా పసుపు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఆవాలు చిటపట అన్నాయి కదా, ఇప్పుడు 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక పెద్ద టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు మెత్తగా ఉడికేలాగా చేసుకోవాలి. రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుందాము. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటోలు కూడా తొందరగా మెత్తగా అవుతాయి. ఈ టమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మనం మూత పెట్టుకుందాము. చూద్దాము టమాటో మెత్తపడిందో లేదో. చూడండి, టమాటో ఉడికింది. ఇప్పుడు నేను ముందుగానే పప్పు ఉడకబెట్టుకున్నాను. ఎంత క్వాంటిటీ అంటే 100 గ్రాములంత పప్పు, కందిపప్పు నేను మెత్తగా ఉడికించుకున్నాను. ఇది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ కళ్యాణ్ రసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మళ్ళీ అదే చేసుకొని తింటారు. అంత బాగుంటుంది ఈ కళ్యాణ్ రసం. ఇప్పుడు 1/2 గ్లాస్ అంత వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, ఒక పొంగు వచ్చే వరకు మూత పెట్టేసుకుందాము. చూసారా, ఒక పొంగు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి 100 గ్రాములంత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకుందాము. ఈ రసము 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువగా వేసుకోవాలి వాటరు. ఇప్పుడు ఇందులోకి కరేపాకు వేసుకుందాము. 4-5 రెమ్మలు కరేపాకు ఎక్కువ వేసుకోవాలి. కాడలతో సహా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటేనే ఈ కళ్యాణ్ రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మిరియాలండి కచ్చా వెచ్చగా క్రష్ చేసుకొని ఇందులో వేసేసుకుందాము. అరకట్ట కొత్తిమీర కూడా కాడలతో సహా వేసుకోవాలి. 1/2 స్పూన్ అంతా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని కదపకుండా ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టేసుకుందాము. చూడండి, ఒక పొంగు వచ్చేసింది కదా. అంతే అండి, మన కళ్యాణ్ రసం
రెడీ అయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే అండి, చూసేసారు కదా, తమిళనాడు స్పెషల్ కళ్యాణ్ రసం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.